హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేఎస్కే ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు అయితే మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం జూన్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను అయితే విడుదల చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు ఇస్తున్నటువంటి పెన్షన్లను మనకు జూన్లో నెలల పెన్షన్లు కావు, మే నెలకు సంబంధించిన పెన్షన్లు అన్నట్టు. అంటే ఈ పెన్షన్లను ప్రభుత్వం ఒక నెల తన దగ్గర పెట్టుకొని మళ్ళీ వచ్చే నెల పెన్షన్లు అనేది ముందుగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఇప్పుడు మనకు జూన్ నెలలో ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. చివరి నెలలో ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. కాబట్టి మీరు ఈ నెల పెన్షన్లు మే నెలకు పెన్షన్లుగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఉమ్మడి మన 10 జిల్లాల్లో విడుదల చేయలేదు. అంటే మనకు తెలంగాణ 10 జిల్లాల్లో అయితే పెన్షన్లు అయితే విడుదల చేయలేకపోతుంది. అందుకు ఇక్కడ మనకు ముఖ్యంగా ఒక 6 జిల్లాల వారికి పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో ఉమ్మడి మన దక్షిణ తెలంగాణలోని 3 జిల్లాలు, అలాగే మన ఉత్తర తెలంగాణలోని 3 జిల్లాలు, మొత్తం కలిపి 6 జిల్లాలలో ఈ పెన్షన్లను అయితే జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు రిలీజ్ చేయడం జరిగింది. అంటే మనకు తెలంగాణ ప్రభుత్వం ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లను ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగిందంట. అయితే ఈరోజు ఆదివారం కాబట్టి మీకు సోమవారం మీ బ్యాంకులలో బంద్ ఉంటాయి కదా, ఆదివారం నాడు బ్యాంకులు. సోమవారం నాడు బ్యాంకులు అయితే ఓపెన్ ఉంటాయి కాబట్టి సోమవారం అయితే మీకు బ్యాంకుల్లో డిపాజిట్ అయితే అవ్వడం జరుగుతుంది. మీకు డిపాజిట్ అయిన అమౌంట్ మీరు బ్యాంకులలో అయితే బ్యాంకు వాళ్ళు తీసుకోవచ్చు సోమవారం నాడు. లేదు మేము పోస్ట్ ఆఫీస్లో తీసుకునే వాళ్ళు అయితే మీకు పోస్ట్ ఆఫీస్లో ఆదివారం నాడు బంద్ ఉంటుంది కాబట్టి సోమవారం నాడు మీ పోస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో పోస్ట్ ద్వారా తీసుకునే అమౌంట్ వాళ్ళు సోమవారం నాడు పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మీకు మంగళవారం నాడు పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నెలకు మనకు 22వ తారీఖు నుండి మొదలు పెడితే 28 వరకు జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పెన్షన్లు కొత్తగా ఇస్తున్నటువంటి కొత్త జిల్లాలో ముందుగా అయితే ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే ఈ పెన్షన్లు అయితే సద్వినియోగం చేసుకోగలరు. మీకు పెన్షన్ రాని వారు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తున్నటువంటి మొదటిసారి పెన్షన్లు ఇప్పుడైతే ఇవైతే చూసుకోవచ్చు. మన తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి చేయూత ఆసరా పెన్షన్లు అన్నట్టు ఇవి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మనకు బ్యాంకులలో ఈకేవైసీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. చాలామంది వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళైతే ఈకేవైసీ చేయించుకోలేదు. వాళ్ళు కూడా ఈకేవైసీ చేయించుకున్నారంటే మీకు డైరెక్ట్గా అమౌంట్ అయితే బ్యాంకుల్లో పడడం జరుగుతుంది అన్నట్టు. ఎవరైతే ఈకేవైసీ చేయించుకొని వారు ఉంటారో తక్షణమే బ్యాంకు యొక్క ఈకేవైసీ అయితే తప్పనిసరి చేయించుకోండి. మీకు అప్పుడైతే అమౌంట్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రభుత్వం అయితే మనకి ఇస్తున్న చేయూత పెన్షన్లు అయితే ఇప్పుడైతే మనకు స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరైతే దీన్ని అయితే సద్వినియోగం చేసుకోవాలి. గైస్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.